ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నానండి. చేపల ఫ్రైకి ఫస్ట్ చేపలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు తీసుకున్నాను. చేపలకి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, తర్వాత కొంచెం అల్లం, తర్వాత కొంచెం వెల్లుల్లి, తర్వాత సరిపోయినంత ఉప్పు, కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కారం వేసుకోవాలండి. సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చేప ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. ఇదిగో ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు అన్ని పేస్టు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చేప ముక్కలకు పట్టించాలన్నమాట. ఇప్పుడు చేప ముక్కలకు మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేపలు వేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందాక కొంచెం ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదండి, మిగిలిన పేస్ట్ ఇలా వేసుకోవాలి. మిగిలిపోయిన ఉల్లిపాయల పేస్ట్ ఇలా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం ఇలా తిప్పాలి అన్నమాట. చేపల కారం చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసేయాలండి చేపలను. రెండో వైపు కూడా తిప్పితే రెండో వైపు కూడా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తానండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చేపల్ని కొంచెం అటు ఇటు ఉడికే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెంసేపు వేయించుకోవాలి. చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. ఇంక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయింది చేపల ఫ్రై.